హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ఆర్ ఈజీ మైండ్స్. ఈ వీడియోలో మనం 9th క్లాస్ సంబంధించినటువంటి జిస్ దేశ్ మే గంగా బెహతీ హై అనేటువంటి లెసన్ చూద్దాం. ఇది కవి శైలేంద్ర కుమార్ సంబంధించినటువంటిది. రాజ్ కపూర్ సంబంధించినటువంటి ఫిల్మ్లో ఒక పాటే ఇది. దీన్ని ఇక్కడ లెసన్లో చెప్పడం జరిగింది. సో పాట తర్వాత పాడదాం, ఫస్ట్ లెసన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం చూద్దాం. ఫస్ట్ జిస్ దేశ్ మే గంగా బెహతీ హై, ఏ దేశంలో అయితే పవిత్రమైనటువంటి గంగా నది ప్రవహిస్తూ ఉందో అంటే ఏంటి, అక్కడ భారతీయులు ఉంటారు, భారతీయ సంస్కృతి ఉంటుంది, భారతీయుల యొక్క గొప్పతనం ఉంటుంది. దాని గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. శాంతి కా సందేశ్ జహా హై, సబ్కా సమ్మాన్ జహా హై, గీత్ ఖుషీ కే గాతే జహా హై, ఐసా భారత్ ఔర్ కహా హై. అంటే పీస్ఫుల్నెస్ సంబంధించినటువంటి మెసేజ్ ఎక్కడైతే ఇస్తారో, ఎక్కడైతే ఈక్వాలిటీ ఉంటుందో, ఎక్కడైతే హ్యాపీనెస్తో పాటలు పాడుతూ చాలా ఆనందమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారో, అలాంటి దేశం నా భారతదేశం తప్ప ఇంకెక్కడుంటుంది, అలాంటి సంస్కృతి భారతీయ సంస్కృతి తప్ప ఇంకెక్కడుంటుంది అని చెప్పడం. సో ఇక్కడ స్టార్టింగ్లోనే మనకిది దేశభక్తి సంబంధించినటువంటి కవిత అనేటువంటిది అర్థమవుతుంది. సో దీంట్లో పోయమ్స్లో చూద్దాం. ఫస్ట్ పోయమ్, होठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. होठों पे सच्चाई रहती है అంటే ఎవరి పెదాలపైన సత్యం అనేటువంటిది ఎప్పుడు తొలకిసలాడుతూ ఉంటుందో, ఎవరి మనసైతే స్వచ్ఛంగా ఉంటుందో, జహా దిల్ మే సఫాయి रहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. మేము ఆ దేశానికి సంబంధించినటువంటి, ఆ దేశంలో నివసించేటువంటి వాళ్ళం ఎక్కడైతే పవిత్రమైనటువంటి గంగా నది ప్రవహిస్తూ ఉంటుందో. మెహమా జో హమారా హోతా హై वो जान से प्यारा होता है, ज़्यादा की नहीं लालच हमको तोड़े में गुजारा होता है. మెహమా జో హమారా హోతా హై, మెహమా అంటే మెహమాన్, గెస్ట్. హమారా హోతా హై ఎవరైతే గెస్ట్లు అంటే ఇక్కడ వేరే దేశస్తులై ఉండొచ్చు, వేరే రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు, వేరే ధర్మానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళందరినీ మనం మన వాళ్ళుగా అంటే ప్రాణం కన్నా ఎక్కువగా అతిథుల్ని గౌరవించేటువంటి సంస్కృతి, మర్యాద మరియు ప్రేమని పంచేటువంటి వ్యక్తులు భారతీయులు అని చెప్పడం. జ్యాదా కా నహీ లాలచంకో తోడే మే గుజారా హోతా హై, మాకు స్వార్థం ఉంటుంది, బట్ అది లిమిటేషన్ ఉంటుంది. దానికి ఎంతవరకు సర్వైవల్ కోసం మాకు ధనం కావాలో, మా కోరికలు తీరడానికి ఎగ్జిస్టెన్స్ కోసం ఎంతవరకు కావాలో అంతవరకు సర్దుకుంటాం తప్ప అత్యాశలకి, అతి కోరికలకి పోయేవాళ్ళు భారతీయులు కాదు. చాలా సాదా సీదా జీవితాలు జీవించేటువంటి వ్యక్తులు కాబట్టే వేరే వాళ్ళకి హెల్ప్ చేసేటువంటి ఆలోచన పరులు. కాబట్టి అలాంటి సంస్కృతి మనకు మన పూర్వీకులు ఇచ్చారు కాబట్టి తద్వారా భారతీయులు ఇంత గొప్ప స్థాయికి చేరుకున్నారు. ఇప్పటికీ ఆ భారతీయ సంస్కృతిని ఎవరు మర్చిపోవట్లేదు. కాబట్టే ఈ సంస్కృతిని ముందుకు తీసుకెళ్లాలనే ఈ లెసన్ ద్వారా మనకు మళ్ళీ రిపీట్ చేయడం కోసమే ఇలాంటి మాటల్ని, ఇలాంటి సంస్కృతి సంబంధించిన విషయాల్ని మనకు తెలియజేయడం జరిగింది. బచ్చోं के लिए जो धरती माँ सदियों से सभी कुछ सहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. ఒక తల్లి బిడ్డలు చేసేటువంటి తప్పుని ఏ విధంగా అయితే క్షమిస్తుందో, అదేవిధంగా ఈ నేల అంటే ఈ భారతీయ నేల ఎంతమంది అంటే పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఇంకొకరు, సో ఇలాంటి వాళ్ళందరూ కూడా మనకు బ్రిటిషర్స్ కానీ, మొఘలులు కానీ, వీళ్ళందరూ కూడా మన మీద ఆక్రమణ చేశారు. మన ఇక్కడ ఉండేటువంటి సంపదనంతా దోచుకుని వెళ్ళారు. మనకు ఎంత ఓర్పు ఉండేటువంటి వ్యక్తులు అంటే మనం ఏ దేశం మీద యుద్ధానికి వెళ్ళం. సో మన దేశానికి సంబంధించిన వ్యక్తులు జోలికి వస్తే ఏం జరుగుతుంది అనేటువంటిది ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది ప్రూవ్ చేసింది. సో కాబట్టి ఇక్కడ మనకేం తెలియచేస్తున్నారు అంటే మనం వేరే వాళ్ళ దగ్గర మోసపోయాం తప్ప మోసం చేసేటువంటి వ్యక్తులం కాదు. అందరి దేశస్తులు మనం ఇక్కడ అతిథుల్ని గౌరవించాలి, అతిథుల్ని మనకు దేవుడితో సమానంగా చూడాలనేటువంటి సాంప్రదాయంలో ఇక్కడ అమాయకంగా బతికేటువంటి వ్యక్తులు
సంస్కృతిని గౌరవించేటువంటి వ్యక్తుల్ని వేరే దేశస్తులు వచ్చి ఇక్కడ మోసం చేసి ఇక్కడ ఉండేటువంటి సంపదని దోచుకెళ్ళే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, మన భారతీయ సంస్కృతిలో మనం హ్యుమానిటీకి వాల్యూ ఇచ్చాం, మనుషుల్ని ఆరాధించాం, విశ్వబంధుత్వం అనేటువంటి మంత్రాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాం, అందరిలో దైవాన్ని చూసాం. ఇలాంటి ఒక ఇన్నోసెంట్ వ్యక్తుల్ని, ఇలాంటి భారతీయుల్ని ఎన్నో కంట్రీస్ ఇక్కడికి వచ్చి మోసం చేశారు. బట్ ఇక్కడ అయినప్పటికీ మనం ఇప్పుడు 4th ప్లేస్లో ఉన్నాము అంటే ఆ సంస్కృతికి ఉండేటువంటి గొప్పతనం మనల్ని ఎవరు కూడా కిందకి తీసుకెళ్ళలేరు. కాబట్టి మన దేశం, మన సంస్కృతి గొప్పది కాబట్టే ఇంకా మనం ఇక్కడ ఇలాంటి లెసన్స్, ఇలాంటి సంస్కృతి ఇప్పటికీ మనం వేరే దేశాలకు ఒక ఎగ్జాంపుల్గా మనం ఉన్నాము అంటే దానికి కారణం మన భారతీయ సంస్కృతి. సో కాబట్టి ఇక్కడ దాని గురించే ఇక్కడ పిల్లలకి తెలియచేస్తూ దాని యొక్క గొప్పతనం గురించి అందరూ నేర్చుకోవాలని ఇలాంటి విషయాల్ని చెప్పడం జరుగుతుంది. సో అంత ఓర్పు ఉండేటువంటి భారతీయులు, అంత ఓర్పు ఉంది కాబట్టే వాళ్ళు యుద్ధం చేయరు, అందరికీ సహాయం చేస్తారు, అన్ని ధర్మాలతో, విభిన్నమైనటువంటి జాతులతో కలిసిమెలిసి ఉంటారని ఇక్కడ చెప్పడం దీని యొక్క ఉద్దేశం. हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. कुछ लोग जो ज़्यादा जानते हैं इंसान को कम पहचानते हैं. ये पूरब है, पूरब वाले हर जान की कीमत जानते हैं. कुछ लोग जो ज़्यादा जानते हैं इंसान को कम पहचानते हैं. అంటే ఎక్కువ తెలిసి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది వీళ్ళ దగ్గర, బట్ వాళ్ళకి హ్యూమన్ వాల్యూస్, హ్యూమానిటీ ఉండదు అని చెప్పడం అనమాట. ఏ పూరబ్ హే, ఏ పూరబ్ వాలే హర్ జాన్ కి కీమత్ జాన్తే హై. సో కానీ ఇక్కడ భారతీయులు మాత్రం ప్రతి ప్రాణం యొక్క విలువ, ప్రతి హ్యూమన్ బీయింగ్ని ఆదరించేటువంటి సంస్కృతి కలిగినటువంటి వ్యక్తులు. ఓకేనా? సో హర్ జాన్కి కీమత్ జాన్తే హై. జాన్ అంటే ప్రాణం, విలువ తెలిసినటువంటి వాళ్ళు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో చూస్తే అర్ధరాత్రి 1:30కి యుద్ధం జరిగింది. సో హర్ జాన్కి కీమత్ జాన్తే, సాధారణ పౌరులు ఎవరు చనిపోకుండా, ఒక చిన్న పిల్లలు ఇలాంటి వాళ్ళకి ఎవరికి చిన్న దెబ్బ కూడా తగలకుండా అర్ధరాత్రి పూట ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని మాత్రమే శిక్షించడం జరిగింది. సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. భారతీయ సంస్కృతి ఇంకా మనం దీనికి సంబంధించినటువంటి వాటిని అనుకరిస్తున్నాం అనేటువంటి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. मिलजुल के रहो और प्यार करो, एक चीज़ यही तो रहती है, हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. అంటే కలిసిమెలిసి ఉండండి, అందరూ హ్యాపీగా ఉండండి, ప్రేమతో ఉండండి ఒకరితో ఒకరితో. సో ఏక్ చీజ్ యహీ తో రహతీ హై, ఇదే మనకు లాస్ట్కి మన లైఫ్లో ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చేటువంటిది. సో అంతకంటే ఇంకేముంటుంది ఈ జీవితం అని చెప్పడం. హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై జిస్ దేశ్ మే గంగా బహతీ హై. जो जिससे मिला सीखा हमने, गैरों को भी अपनाया हमने, मतलब के लिए अंधे होकर रोटी को नहीं पूजा हमने. जो जिससे मिला सीखा हमने అంటే ఈ భారతీయ సంస్కృతి ద్వారా, మన పూర్వీకుల ద్వారా మనకు వచ్చినటువంటి ఈ సంస్కృతి ద్వారా గైరోं को भी अपनाया हमने అంటే అన్య ప్రాంతాల వాళ్ళని, వేరే దేశస్తుల్ని, బ్రిటిషర్స్ని, మొఘల్ని, డచ్ వాళ్ళని, పోర్చుగీస్ వాళ్ళని అందరినీ ఆదరించాం. వాళ్ళు మోసం చేశారు తర్వాత సంగతి, బట్ మనం ఆదరించాం. మతలబ్ కే లియే అంధే హోకర్ రోటీ కో నహీ పూజా హమ్నే అంటే స్వార్థం కోసం, మన స్వార్థం కోసం వేరే వాళ్ళని మోసం చేయడం, చీట్ చేయడం, ఇలాంటివి ఏమీ తెలియనటువంటి ఇన్నోసెంట్ భారతీయులు అని చెప్పడం. अब हम तो क्या, सारी दुनिया से कहती है हम उस देश के वासी है जिस देश में गंगा बहती है. ఇప్పుడు మేం కాదు, మొత్తం ప్రపంచమే చెప్తుంది భారతీయ సంస్కృతి, భారతీయత గురించి, భారతదేశ సంస్కృతి ఎంత గొప్పది అని చెప్పేటువంటి విషయాల గురించి ఇప్పుడు ప్రపంచానికే తెలుసు అని చెప్పి. होठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है, हम उस देश के वासी है जिस देश में गंगा बहती है. ఈ పోయం ఫస్ట్ పోయమే మళ్ళీ రిపీట్ అయింది. సో వీళ్ళు ఎప్పుడు కూడా సత్యం చెప్పేటువంటి వాళ్ళు, సత్య మార్గంలో వెళ్ళేటువంటి వాళ్ళు, వాళ్ళ హృదయం ఎప్పుడు కూడా చాలా పవిత్రంగా ఉంటుంది. కాబట్టి అందరికీ సహాయం చేస్తారు. ఆ ధర్మం ఈ ధర్మం డిఫరెన్స్ ఉండదు, అందరితో కలిసిమెలిసి ఉంటారు. సో ఇలాంటి సంస్కృతితో ఉండేటువంటి వాళ్ళు భారతీయులు అని చెప్పడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. సో ఇప్పుడు దీన్ని పాట రూపంలో పాడతాం.
होठों पे सच्चाई रहती है जहाँ दिल में सफाई रहती है। हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं, इस देश में गंगा बहती है। मेहमा जो हमारा होता है वो जान से प्यारा होता है। मेहमा जो हमारा होता है वो जान से प्यारा होता है। ज्यादा की नहीं लालच हमको, थोड़े में गुजारा होता है, थोड़े में गुजारा होता है। बच्चों के लिए जो धरती माँ सदियों से सभी कुछ सहती है। हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है। कुछ लोग जो ज्यादा जानते हैं इंसान को कम पहचानते हैं। कुछ लोग जो ज्यादा जानते हैं इंसान को कम पहचानते हैं। ये पूरब है पूरब वाले, हर जान की कीमत जानते हैं, हर जान की कीमत जानते हैं। मिलजुल के रहो और प्यार करो, एक चीज यही तो रहती है। हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है, जिस देश में गंगा బహతీ है। సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.